బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. పంబా నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. రోజు 80,000 మంది భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వాముల భక్తులు పోటెత్తారు. పంబా నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. రోజు 80,000 మంది భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం శబరిమలలో మాత్రం చూసుకున్నట్లయితే ఇటు తమిళనాడు కేరళ నుంచి కావచ్చు, లేదు అనంటే కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా మాత్రం క్యూ లైన్ కడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే వారం నుంచి కూడా ఏదైతే మండల పూజ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా మాత్రం ఎందుకంటే ప్రతి ఏటా చూసుకున్నా ఇటు మండల పూజ లేదంటే జ్యోతి సమయంలో మాత్రం ఇప్పుడు అంటే గతంలో జ్యోతి సమయంలోనే మాత్రం జనవరిలో మాత్రం ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, సివిల్ స్వాములు దర్శనం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మండల పూజకు కూడా భారీ ఎత్తున ప్రజలు కావచ్చు, ఇటు భక్తులు మాత్రం భారీ ఎత్తున అయితే క్యూ లైన్లు కడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూసుకున్నా కూడా ఇప్పటికీ దాదాపుగా కేరళ ప్రభుత్వం అయితే రోజువారీగా 80,000 మందికి మాత్రం అయ్యప్ప స్వాములు కావచ్చు, సివిల్ స్వాములకు దర్శనం కల్పిస్తుంది. అయితే ముందుగానే దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా క్యూ లైన్స్ ఏదైతే కేరళ ప్రభుత్వం త్రివన్కోర్ దేవస్థానం కింద మాత్రం నమోదు చేసుకొని అయితే దర్శనానికి రావాల్సిందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎందుకనంటే ప్రతి ఏటా గత ఏడాది చూసుకున్నా కూడా అక్కడ వస్తున్న అయ్యప్ప స్వామి భక్తుల ద్వారా ఎందుకంటే పెరిగిన రద్దీ సందర్భంగా మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ అయ్యప్ప భక్తులు ఇప్పటికే అక్కడ ఈసారైనా కానీ నీళ్ల సౌకర్యం కావచ్చు, మెడిసిన్ కి సంబంధించింది కావచ్చు, ఇతర అయ్యప్పలకు ఎలాంటి ఆకటాలు జరగకుండా మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది, కేరళ ప్రభుత్వాన్ని. కానీ ఈసారైనా ఎట్టకేలకు ఎందుకనంటే మరోసారి మాత్రం పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులు భారీ ఎత్తున మాత్రం శబరిమల దర్శనానికి అయితే క్యూ లైన్లు కడుతున్నారు. కానీ వచ్చే నెల కన్నా ఖచ్చితంగా దీన్ని ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా భక్తులు కోరుకోవడం అయితే జరుగుతుంది. స్వప్న. థ్యాంక్ యూ క్రాంతి.